అథమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలని వీడియో చేశాం కదా. అంటే బిగినర్స్ కూడా అథమెటిక్ చేయొచ్చు అని చెప్పాం కదా. ఇప్పుడు మీకు చెప్తాను, కాన్సెప్ట్ తెలిస్తే సమ్ అనేది అంత సింపుల్గా చేయొచ్చు. మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు పైన చూపించే లెక్క ఏంటంటే మొన్న జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మెయిన్స్కి ఇచ్చిన లెక్క. అంటే కాన్సెప్ట్ ఒకసారి నీకు తెలిస్తే ఎంత సింపుల్గా చేయొచ్చు ఒకసారి చూపిస్తా. అంటే చెప్పాం, దానికి ప్రూఫ్ కూడా ఉండాలి కదా. కాన్సెప్ట్ ఏంటంటే సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ. అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. డిఫరెన్స్ ఏంటి? సపోజ్ మనం 1,00,000 రూపాయలు ఊర్లో ఎవరికి అప్పు ఇచ్చాం, ₹2 చొప్పున వడ్డీ అయితే 2,000 అవుద్ది. అంటే సంవత్సరానికి 24,000 అవుద్ది. ఆ 24,000 ఇస్తారు. అంటే ఈ అప్పుని అసలుకి కలపరు కదా, బ్యాంక్స్లో అలా కాదు, ఇంట్రెస్ట్ని అసలు కలుపుతారు. ఇప్పుడు ₹1,00,000 ఇంట్రెస్ట్ ఒక 20,000 అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 1,20,000. ఇప్పుడు ఈ 1,20,000కి ఇంట్రెస్ట్ వస్తుంది, అది చక్ర వడ్డీ. బారు వడ్డీ ఏంటంటే మనం ఇచ్చే అసలు అలానే ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ పే అవుతుంటుంది. ఇది చక్రవడ్డీకి సంబంధించిన లెక్క కదా. 3 సంవత్సరాలకి ఎంత అయింది? 13,310 అయింది. ఇది మొత్తం. నెక్స్ట్ 4th ఇయర్కి ఎంత అయింది? 14,641. అంటే ఇంట్రెస్ట్ దేని మీద వస్తుంది? 13,310 మీద కదా వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? మైనస్ చేయండి, 13,331. ఈ ఇంట్రెస్ట్ అనేది మనకు దేని మీద వస్తుంది? ఆ మొత్తం ఏదైతే ఉందో 13,310 దాని మీద వస్తుంది. సో 1331 డివైడెడ్ బై 13,310 అంటే ఎంత? 1/10. 1/10 అంటే 10%. ఆన్సర్ అదే. ఇప్పుడు ఇందులో మనం పెద్దగా ఏం చేసాం? కాన్సెప్ట్ తెలిసింది, తీసివేత తెలియాలి, భాగాహారం తెలియాలి, అంతే. నేను చేసే ఏ వీడియో కూడా ఏదో నాకు చెప్పాలి చేయాలని చేయట్లేదు, ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. జాగ్రత్తగా ఫేస్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ జాబ్లో ఉండండి.